హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా సరదా విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక మంచి లీడర్ ఎలా ఉండాలి. ఇది స్కూల్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా మనందరికీ హెల్ప్ అయ్యే ఒక చిన్న కానీ చాలా చాలా పవర్ఫుల్ ఐడియా అన్నమాట. సో రండి కలిసి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దామా? ఫస్ట్ లీడర్స్కి వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికి సొల్యూషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇలా సరదాగా ఒక్కో స్టెప్ అలా వెళ్దాం, సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, మన ఫస్ట్ టాపిక్లోకి వచ్చేసాం. మనలో చాలా మందికి ఇలాంటి సిట్యువేషన్ వచ్చుంటుంది కదా. ఊహించుకోండి, స్కూల్లో టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మనల్ని టీం లీడర్గా పెట్టారు. కాని మన ఫ్రెండ్స్ ఏమో మన మాట వినరు, అటు టీచరేమో మనల్నే అడుగుతారు. ఆఫీస్లో కూడా సేమ్ టు సేమ్. ఆ మధ్యలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అవును, ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఒకవైపు బాస్ ఏమో పని త్వరగా అవ్వాలి అంటారు, మరోవైపు మన టీం వాళ్లేమో ఇది కష్టం, మాకు టైం కావాలి అంటారు. అప్పుడు మనం ఎవరి మాట వినాలో అర్థం కాక మధ్యలో శాండ్విచ్ అయిపోతాం. నిజంగా చాలా స్ట్రెస్గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇతన్ని మనం వాల్ లీడర్ అని పిలుద్దాం. అంటే ఒక గోడలాంటి లీడర్ అన్నమాట. ఏం చేస్తాడు? పైవాళ్లతో ఎప్పుడూ గొడవే, కింద వాళ్ల మీద అరుస్తాడు, ఎప్పుడూ ఏదో ఒక కంప్లైంట్. మరి ఇలా ఉంటే ఏమవుతుంది? ఎవరైనా ఇష్టపడతారా? లేదు. ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఛాన్సే లేదు. గ్రోత్ కూడా ఆగిపోతుంది. కరెక్ట్గా ఒక గోడలాగా మంచిని ఆపేసి అందర్నీ దూరం చేస్తాడు. అయ్యో, మరి వాల్ లీడర్ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా? ఉందండి. అదే బ్రిడ్జ్ లీడర్, అంటే ఒక వంతెన లాంటి లీడర్. వినడానికెంత బావుందో కదా ఈ పేరు. ఇది చాలా సింపుల్, ఇంకా హ్యాపీ వే. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఈ బ్రిడ్జ్ లీడర్ అంటే ఎవరు? చాలా సింపుల్ అండి. ఒక బ్రిడ్జ్ రెండు వైపులా ఉన్న గట్టుల్ని ఎలా కలుపుతుందో, ఈ లీడర్ కూడా పై ఆఫీసర్స్ని కింద టీంని అలాగే కలుపుతారు. వీళ్ళు చేసే 3 పనులు గుర్తుపెట్టుకోండి. 1 కనెక్ట్ చేయడం, 2 రెస్పెక్ట్ ఇవ్వడం, 3 కేర్ తీసుకోవడం. అంతే. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గమనించారా? లెఫ్ట్ సైడ్ చూడండి, అది ఓల్డ్ థింకింగ్. నా బాస్ వేస్ట్, నా టీం వాళ్లకి బుర్ర లేదు అని అనుకోవటం. దీనివల్ల మనకి కోపం, చిరాకు తప్ప ఇంకేం రాదు. కానీ రైట్ సైడ్ చూడండి, పర్లేదు, నా బాస్కి ఎందుకంత ప్రెషర్ ఉందో నేను అర్థం చేసుకుంటా, నా టీంకి నేను గైడ్ చేస్తా అని అనుకుంటే అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. చూసారా, ఒక చిన్న ఆలోచన మనల్ని ఎంతలా మారుస్తుందో. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కానీ రియల్ లైఫ్లో ఇదెలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మనం కొన్ని సరదా సరదా కథల ద్వారా ఈ బ్రిడ్జ్ లీడర్కి, వాల్ లీడర్కి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఒక స్కూల్లో రాహుల్, ఆశా అని 2 క్లాస్ లీడర్స్ ఉండేవారు. రాహులేమో అచ్చం ఒక బ్రిడ్జ్ లాంటోడు. టీచర్ ఏదైనా పని చెప్తే దాన్ని జూనియర్స్కి చాలా ప్రేమగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేవాడు. అందుకే అందరూ రాహుల్ని తెగిష్టపడేవాళ్లు. కానీ ఆశ ఏమో ఒక గోడలాంటిది. టీచర్తో ఆర్గ్యూ చేసేది, జూనియర్స్ని తిట్టేది. పాపం లాస్ట్కి ఆశతో మాట్లాడటానికి కూడా ఎవ్వరూ లేరు. చూసారా డిఫరెన్స్? సరే, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఒక ఆఫీస్లో చూద్దాం. అరవింద్ ఒక టీం లీడర్. వాళ్ల మేనేజర్ ఒకసారి చాలా టెన్షన్లో ఉన్నప్పుడు అరవింద్ ఆ ప్రెషర్ని అర్థం చేసుకున్నాడు. తన టీం దగ్గరకొచ్చి చాలా కామ్గా, ఫ్రెండ్స్, మనమిది చేయగలం అని ఎంకరేజ్ చేశాడు. రిజల్ట్ ఏంటి? వాళ్ల టీం సూపర్గా పర్ఫామ్ చేసింది. కాని మనోజ్ అలా కాదు. అతను బాస్ని తిడుతూ ఆ కోపాన్నంతా టీం మీద చూపించేవాడు. అందుకే వాళ్ల టీం ఎప్పుడూ ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు అర్థమైంది కదా, అరవింద్ లాంటి ఒక బ్రిడ్జ్ ఉండటం ఎంత ఇంపార్టెంటో. మరి ఇలాంటి ఒక బ్రిడ్జ్ లీడర్గా మారాలంటే మనకు ఇన్స్పిరేషన్ ఎక్కడ్నుంచొస్తోంది? ఎక్కడో లేదండి, మన చుట్టూనే ఉంది. మనం ప్రకృతిని చూసినా, గ్రేట్ లీడర్స్ కథలు విన్నా చాలా నేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దామా? ఆహా, ఈ పిక్చర్ చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఒక నది 2 ఒడ్డుల మధ్య ఎలా ప్రవహిస్తుందో, ఎప్పుడు గొడవ పడకుండా రెండింటినీ కలుపుతూనే ఉంటుంది. ఒక మంచి లీడర్ కూడా సేమ్, అచ్చం ఇలాగే ఉండాలి. తనొక బ్రిడ్జ్లా ఉండాలి, కానీ ఒక వాల్లా ఉండకూడదు. ఎంత మంచి ఆలోచన కదా. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్మీలో సీల్ టీమ్స్ అని స్పెషల్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా డేంజరస్ మిషన్స్ చేస్తారు. వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? వాళ్ల లీడర్ పైన కమాండ్ ఇచ్చిన ఆఫీసర్ మాట వింటాడు, గౌరవిస్తాడు. అదే టైంలో తన టీంని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాడు. అంటే
అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా అతను ఒక బ్రిడ్జ్ లాగే పనిచేస్తున్నాడన్నమాట. మన ఇండియాలోనే ఒక గ్రేటెస్ట్ బ్రిడ్జ్ లీడర్ ఉన్నారు. ఆయనే రతన్ టాటా గారు. ఆయన ఎప్పుడూ కంపెనీ బోర్డ్ మెంబర్స్ని గౌరవించేవారు. అదే సమయంలో తన కింద పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకునేవారు. అందుకే కదా ఈ రోజుకి మనందరికీ టాటా అంటే అంత నమ్మకం. ఆయన ఒక రియల్ ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. జస్ట్ ఒక్క మూమెంట్ బయట ప్రపంచాన్ని మర్చిపోయి మన గురించి మనం ఆలోచిద్దాం. మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, నేను నాకన్నా పెద్దవాళ్లతో అంటే నా టీచర్తో కానీ బాస్తో కానీ ఎలా మాట్లాడుతున్నాను? గౌరవంగా మాట్లాడుతున్నానా లేకపోతే ఆర్గ్యూ చేస్తున్నానా? ఒక్క క్షణం కామ్గా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, నేను నాకన్నా చిన్నవాళ్లతో లేదా నా హెల్ప్ అడిగేవాళ్లతో ఎలా ఉంటున్నాను? వాళ్ళకి ఓపికగా చెప్తున్నానా లేక వాళ్ల మీద చిరాకు పడుతున్నానా? వాళ్ళు గ్రో అవ్వడానికి నేను హెల్ప్ చేస్తున్నానా? అండ్ ఫైనల్ క్వశ్చన్, నేను నా కమ్యూనికేషన్ని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఇది కేవలం ఆఫీస్లోనే అవ్వక్కర్లేదు. బహుశా ఇంట్లో అమ్మానాన్నలతో కావచ్చు లేదా మన ఫ్రెండ్స్తో కావచ్చు. ఏదైనా ఒక చిన్న చేంజ్ మనం ఎక్కడ తీసుకురావడమో ఆలోచిద్దాం. సరే, మన గురించి మనం ఆలోచించాం కదా. ఇప్పుడు ఆ ఆలోచనల్ని యాక్షన్లోకి పెట్టే టైం వచ్చింది. పెద్ద పెద్ద చేంజెస్ ఏం వేండం, జస్ట్ ఒక చిన్న స్టెప్తో మనం స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడే, ఈ రోజే. ఈ రోజు కోసం ఒక సింపుల్ ప్లాన్. స్టెప్ 1, మీకన్నా పెద్దవాళ్లలో ఒకరికి జస్ట్ మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది, థ్యాంక్ యూ అని ఒక్క మాట చెప్పండి. స్టెప్ 2, మీకన్నా చిన్నవాళ్లలో ఒకరిని చూసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అంతే. ఈ చిన్న పనులతోనే మనం ఒక బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకున్నదంతా ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది. బలమైన నాయకులు గొలుసును తెంచరు, వాళ్ళు గొలుసును బలపరుస్తారు. అంటే వాళ్ళు అందర్నీ కలుపుతారేగాని విడదీయరు. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజు చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.